ఇక మద్యం కుంభకోణం కేసులో వైఎస్ జగన్ సోదరుడైన వైఎస్ అనిల్ రెడ్డి ప్రమేయం పాత్రపై సిట్కు కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. జగన్ పెదనాన్న వైఎస్ జార్జిరెడ్డి రెండో కుమారుడే ఈ అనిల్ రెడ్డి. మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీల నుంచి ప్రధాన నిందితుడు రాజ్ కేశిరెడ్డి ప్రతి నెల 50 నుండి 60 కోట్ల మేర ముడుపులు వసూలు చేసినట్లు దర్యాప్తులో తేలింది. డబ్బులను వైఎస్ అనిల్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, ఎంపీ మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి, ప్రి కృష్ణమోహన్ రెడ్డి, కె ధనుంజయ రెడ్డి ద్వారా నాటి ముఖ్యమంత్రి జగన్కు చేర్చేవారని ఇప్పటికే సిట్ దర్యాప్తులో తేలింది. రిమాండ్ రిపోర్టుల్లోనూ సిట్ ఈ అంశాన్ని ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో కేశిరెడ్డి నుంచి అనిల్ రెడ్డికి ముడుపుల సొమ్ము ఎలా చేరింది, ఎవరెవరికి ద్వారా వెళ్ళింది, అక్కడి నుండి ఎక్కడెక్కడికి తరలించింది, అంతిమంగా ఎక్కడికి చేరింది అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్న సిట్ ఈ వ్యవహారంలో అనిల్ రెడ్డి పిఏ దేవరాజు కీలకంగా వ్యవహరించినట్లు గుర్తించింది. ఈ కేసు నిందితులందరితోనూ ఆయన నిరంతరం సంప్రదింపులతో ఉన్నట్లు తేల్చింది. ఇక దేవరాజుది చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం. 3 రోజులుగా సిట్ అధికారులు దేవరాజును విచారిస్తున్నారు. తనకేమీ తెలియదని, కేసుతో సంబంధం లేదని ఆయన సమాధానమిచ్చినట్లు సమాచారం. తాము సేకరించిన సాంకేతిక ఆధారాలు చూపించి సిట్ అధికారులు ప్రశ్నించడంతో అతను నీళ్లు నమిలినట్లు సమాచారం. దేవరాజు వాంగ్మూలాన్ని సిట్ అధికారులు నమోదు చేసుకున్నారు.